సామాజిక సంస్కర్త సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు రిలీజ్ చేసింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా సావిత్రిబాయి ఫూలే జయంతిని విమెన్ టీచర్స్ డేగా నిర్వహించనుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమాలకు కలెక్టర్లు హాజరు కానున్నారు. సమాజంలో మహిళల అక్షరాస్యత కోసం సావిత్రిబాయి ఫూలే అలుపెరగని పోరాటం చేశారు. భర్త జ్యోతిబా ఫూలే సాయంతో మహిళా విద్యకు కృషి చేశారు. ఆమె సేవలకు గుర్తుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రులు. పంటలు సాగు చేసే అసలైన రైతులకు ఈ నెల 14న రైతు భరోసా ఇస్తామని చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధులకు ప్రభుత్వ దవాఖానాల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. 2025 ఏడాది అంతా మంచి జరుగుతుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రులు. రైతు భరోసాపై కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్ సబ్ కమిటీ. పంట సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. రైతు భరోసాపై ముందుగా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు మంత్రులు. ఈ నెల 5, 6, 7వ తేదీల్లో ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభలు నిర్వహించి రైతు భరోసా దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. అధికారుల సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములు గుర్తించనున్నారు. ఇక కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, శ్రీధరబాబు పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను త్వరలో జరిగే కేబినెట్ మీటింగ్ లో చర్చిస్తామని చెప్పారు మంత్రులు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సర్వేపై రివ్యూ చేశారు వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఇటీవల ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసిన ఎన్సీసీ క్లినిక్స్ లో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సర్కార్ దవాఖానాల్లో కార్పొరేట్ స్థాయి ట్రీట్మెంట్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి దామోదర. రైతుల తరపున నిలబడుతూ కాంగ్రెస్ సర్కార్ పాలన చేస్తుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం చిన్నమారు మినీ ఎత్తిపోతల పథకానికి నీరు అందిస్తున్న జూరాల కాల్వలను పరిశీలించారు. ప్రాజెక్టులో నీరు తక్కువగా ఉండటంతో పొలాలకు సాగునీరు అందటం లేదని రైతులు చెప్పారు. దీంతో వారానికి 2 సార్లు నీటిని వదిలేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి జూపల్లి. నేను జూరాల ఇంజనీర్ ఫోన్ చేసేటంటే 800 కాదు, రోజుకు 1000 క్యూసెక్లు చొప్పున 3 రోజులు కాదు 5 రోజులు వరుస నీళ్లు రోజుకు 1000 క్యూసెక్లు చొప్పున జూరాల నుంచి రామనపాడికి ఇవ్వండి. వచ్చినప్పుడు మనం రామనపాడి నుంచి గోపీనాథ్ కూడా అదే ప్రకారం ఇచ్చుకుంటే తడి సరిపోతుంది అన్నాం. ఈ 5 రోజుల తర్వాత మళ్ళా 10 రోజులక మళ్ళీ ఒక 5 రోజులు మళ్ళీ అదే ప్రకారం ఇవ్వమని చెప్పిన. 2025లో అంతా మంచే జరుగుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గత ఏడాదిలో సన్నబొడ్లకి 500 బోనస్ ఇచ్చామని, ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు వేశామని, పాఠశాల విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచామని, అనేక పథకాలు అమలు చేశామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతుందని, కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయని, సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు పొన్నం. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ కారోబార్ అండ్ సిబ్బంది అసోసియేషన్ క్యాలెండర్ను ఆవిష్కరించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. సమస్యలు పరిష్కరిస్తామని అసోసియేషన్ నాయకులకు హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న 15 నెలల జీతాలు దాదాపు 192 కోట్ల రూపాయలు భట్టి విక్రమార్క చొరవతో విడుదలయ్యాయన్నారు కారోబార్ అండ్ సిబ్బంది అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వంగ రవీందర్. కొత్త ఏడాది నుంచి ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జీతాలు వేస్తున్నందుకు ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. జనవరి 3న సావిత్రిబాయి ఫూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీఎంఆర్ కాలేజ్ ఇష్యూపై పోలీసులు విచారణ చేస్తున్నారు. సిబ్బందిలో 5గురిని అదుపులోకి తీసుకుని 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హాస్టల్ వార్డెన్ ప్రీతిరెడ్డిని అరెస్ట్ చేశారు. దీనిపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. కాలేజ్లో మహిళా కమిషన్ సెక్రటరీ విచారణ చేపట్టారు. స్టూడెంట్స్ భయపడొద్దని చెప్పారు పోలీసులు. స్టూడెంట్స్ భద్రత తమ బాధ్యత అని, ఈ కేసులో నిందితులు ఎవరైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు సీఎంఆర్ ఐటీ కాలేజ్ ప్రిన్సిపల్ నారాయణ.
మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఐటీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో బాత్రూంలో కెమెరాలు పెట్టి రహస్యంగా వీడియోలు తీస్తున్నారని విద్యార్థినులు ఆందోళన చేయడం చర్చనీయాంశమైంది. హాస్టల్లో వంట చేసే సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేస్తూ నిన్న రాత్రి నుంచి ఆందోళన చేశారు స్టూడెంట్స్. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై విద్యార్థుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. హాస్టల్లో పనిచేసే సిబ్బందిలో 5 అదుపులోకి తీసుకున్నారు. 12 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఉమెన్ సేఫ్టీకి సంబంధించిన ఇష్యూ గురించి మాకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మా ఉమెన్ ఎస్ఐ గారు పోయి అక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో భాగంగా ఉమెన్ సేఫ్టీ ఇక్కడ సరిగా లేదు, ఇక్కడ వార్డెన్స్ కానీ సరిగా చూసుకోవడం లేదనేది ఆ స్టూడెంట్స్ వర్షము. దాంతోపాటు ఇంకొక వేరే అలిగేషన్స్ కూడా పెట్టిర్రు. ఆ స్టూడెంట్స్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మేరకు మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాము. సీఎంఆర్ ఐటీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ను పరిశీలించారు ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి. స్టూడెంట్స్ పేరెంట్స్ తో మాట్లాడారు. ఘటనపై ఇప్పటికే విచారణ చేపట్టామన్న ఏసీపీ ఫింగర్ ప్రింట్స్ క్లూస్ సేకరించినట్లు చెప్పారు. బాధ్యులని తేలితే కఠిన చర్యలు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. విద్యార్థులు భయపడొద్దని తెలిపారు. ఈ ఘటనలో కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం కనిపిస్తుందన్నారు ఏసీపీ. అమ్మాయిలందరూ కూడా కొన్ని వీడియోలు తీసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళు హాస్టల్కి సంబంధించి మెస్లో పనిచేసే ఒక 5 వ్యక్తుల మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది. 5 కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే అనుమానించారో వాళ్ళందరి ఫోన్లు కూడా తీసుకొని దానికోసం కూడా మేము క్యాట్కు పంపించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అందులో ఒకవేళ డిలీటెడ్ ఉన్నా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సీఎంఆర్ ఐటీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాలేజీ ముందు ఆందోళన చేపట్టాయి విద్యార్థి సంఘాలు. సెక్యూరిటీ గది అద్దాలు ధ్వంసం చేశారు. నిన్నటి నుంచి ఆందోళన కొనసాగిస్తున్నా కాలేజీ యాజమాన్యం ఏమాత్రం స్పందించడం లేదని మండిపడ్డారు. తప్పు చేయకపోతే ఎందుకు వీళ్ళని బంధిస్తున్నారో యాజమాన్యం ముందుకొచ్చి సమాధానం చెప్పాలి. ఇవాళ లక్షలు వరుస పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నారు కదా, విద్యార్థినులకు ఎందుకు రక్షణ కల్పిస్తలేరు? మీ బిడ్డలకి ఇట్లా జరిగితే మీరు వెనకేసుకొస్తారా? మీరు వాళ్ళకు ఒత్తాసులు పలుకుతూ ఇలా కళాశాలల బేబిచార కొంపల కూడా అర్థం కాని విధంగా ఈ యొక్క యాజమాన్యాల తీరున్నది. మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీఎంఆర్ కాలేజ్ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సైబరాబాద్ సిపిని ఆదేశించింది. మహిళా కమిషన్ సెక్రటరీ పద్మచారమని కాలేజీలో విచారణ చేపట్టారు. విద్యార్థుల నుంచి రాతపూర్వకంగా వివరణ తీసుకున్నారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. ఘటనపై ఆధారాలు సేకరించి మహిళా కమిషన్ కు అందజేస్తామన్నారు పద్మచారమని. పిల్లలతో, పేరెంట్స్ తో, తర్వాత మేనేజ్మెంట్ తో కూడా మాట్లాడి డీటెయిల్స్ అన్ని కూడా మేము సేకరిస్తున్నాము. అవన్నీ కూడా చైర్పర్సన్ గారికి సబ్మిట్ చేస్తాము. మేడం చైర్పర్సన్ గారు సుమోటోగా తీసుకొని నోటీసెస్ ఇష్యూ చేయమన్నారు. అది కూడా ఇష్యూ చేయడం జరిగింది. అనుకోకుండా మేడం అందుబాటులో లేరు కాబట్టి వారి తరఫున నేను ఇక్కడ రావడం జరిగింది. ఏ పొరపాటు జరిగినా కూడా దాని మీద సీరియస్ యాక్షన్ అనేది తప్పకుండా కమిషన్ తరఫున తీసుకోవడం జరుగుతుంది. స్టూడెంట్స్ భద్రత తమ బాధ్యత అని, ఈ కేసులో నిందితులు ఎవరైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు సీఎంఆర్ ఐటీ కాలేజ్ ప్రిన్సిపల్ నారాయణ. కుకింగ్ డిపార్ట్మెంట్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. సీసీ ఫుటేజ్ పోలీసులకు ఇచ్చామని, విచారణకు సపోర్ట్ చేస్తున్నారని తెలిపారు. తాము 5 మహిళా సీనియర్ స్టాఫ్ తో కమిటీ వేసి విచారణ చేస్తున్నామని చెప్పారు ప్రిన్సిపల్. సో ఇమీడియట్గా మేము చేసిన యాక్షన్ ఏంటంటే పోలీస్ వాళ్ళని పిలవడం జరిగింది. ఫారెన్సిక్ వచ్చినారు. వాళ్ళు వచ్చి ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయి అనుకున్నారో వాళ్ళ లెవెల్లో వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళ మొబైల్ మొత్తం చెక్ చేసిన తర్వాత కూడా ఏ వీడియోస్ కనబడలేదు. అయినా కానీ వాళ్ళు క్యాట్ టీమ్కి పంపించడం జరిగింది. మొబైల్స్ని అనాలిసిస్ చేస్తున్నారు. ఏదైనా కానీ తెలిసినా ఖచ్చితంగా స్టర్న్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో పేరెంట్స్కి అందరికీ భరోసా మా తరఫున ఇచ్చిస్తున్నామండి. ఖచ్చితంగా మేము ఇవన్నీ యాక్షన్స్ తీసుకొని ఇమీడియట్గా నెక్స్ట్ 1-2 రోజుల్లో అన్ని రెక్టిఫై చేస్తాం. ఏదైనా ఉన్నా కానీ ఆందోళన చెందద్దు. మీ పిల్లలు మా పిల్లలు. ఈ ఇష్యూలో హాస్టల్ వార్డెన్ ప్రీతిరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. మెస్ ఇన్ఛార్జ్ సెల్వంను అదుపులోకి తీసుకున్నారు. హాస్టల్ సిబ్బంది నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను పోలీసుల టెక్నికల్ టీం పరిశీలించింది. ఫోన్లలో ఎలాంటి వీడియోలు లేవని, డిలీట్ చేసి ఉంటారేమో అన్న అనుమానంతో వాటిని ల్యాబ్కు పంపినట్టు తెలిపారు ఏసీపీ. కాలేజీలో ఆందోళన జరిగినా యాజమాన్యం కనీసం భద్రత కావాలని అడగటం లేదన్నారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లు బీసీలను మోసం చేసిందన్నారు కాంగ్రెస్ నేతలు. బీసీలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా ప్రశ్నించాలని, రాజకీయం చేయడం ఏంటని ప్రశ్నించారు. రేపో మాపో కల్వకుంట్ల కుటుంబం మొత్తం జైల్లో ఊచలు లెక్కపెట్టనుందన్నారు కాంగ్రెస్ నేతలు.
10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బీసీలను మోసం చేసిందన్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. బీసీలకు న్యాయపరంగా అందాల్సిన నిధులను ఏ ఒక్క సంవత్సరం కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసి వారి గొంతు కోసింది బీఆర్ఎస్ సర్కారేనని మండిపడ్డారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే మేలు చేయగలదన్నారు మహేష్ కుమార్ గౌడ్. అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ కు బీసీలు గుర్తుకొచ్చారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా బీసీని నియమిస్తారా అని ప్రశ్నించారు పీసీసీ చీఫ్. లిక్కర్ స్కామ్లో అంటిన మరకను తొలగించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రయత్నిస్తున్నారని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. పార్టీలో ప్రాధాన్యం తగ్గడంతో ఉనికి కోసం ఆమె బీసీల పేరుతో కపట నాటకం మొదలు పెట్టారని విమర్శించారు. తాను వేసిన 15 ప్రశ్నలకు సమాధానం చెప్పాకే కవిత బీసీల కోసం ధర్నా చేయాలని డిమాండ్ చేశారు మహేష్ కుమార్ గౌడ్. అల్లు అర్జున్ అరెస్టుతో రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం అయ్యారన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చి రైతులను మోసం చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసిందని గాంధీ భవన్లో జరిగిన మీడియా చిట్చాట్లో ఆరోపించారు. కేటీఆర్ మాట్లాడుతున్న తీరు చూస్తే భయం వెంటాడుతోందని స్పష్టంగా తెలుస్తోందన్నారు. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రతిపక్షం హెచ్చరించాలన్నారు. అంతేకాని కేవలం రాజకీయం కోసం మాట్లాడడం సరికాదన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని పైరయ్యారు. కేటీఆర్ తప్పు చేస్తే ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సి వస్తోందన్నారు ఎంపీ చామల. కేసీఆర్ ఫ్యామిలీపై హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. రేపో మాపో కల్వకుంట్ల కుటుంబం మొత్తం జైల్లో ఊచలు లెక్క పెట్టనుందని చెప్పారు. 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం తెలంగాణ వనరులను కొల్లగొట్టిందని ఆరోపించారు. లిక్కర్ కేసులో కవిత ఎన్ని రోజులు జైల్లో ఉందో ప్రజలకు తెలుసన్నారు. ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయమన్నారు. కాళేశ్వరంలో కేసీఆర్, హరీష్ రావు అనేక సాంకేతిక తప్పులు చేశారన్నారు. వీరంతా నీతి నిజాయితీ పరులైతే ఎందుకు ఇన్ని కేసులు అయ్యాయని, వాటికి ఆధారాలు ఎలా దొరికాయని ప్రశ్నించారు కడియం. కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత అందరూ కూడా వివిధ రకాలైన కేసులలో ఇరుక్కొని జైలు ఊచలు కొంతమంది లెక్క పెడితే రేపో మాపో జైలు ఊచలు లెక్క పెట్టడానికి మరికొంతమంది సన్నద్ధమవుతున్నారు. నేను అడుగుతున్నా, ఒక్క కేసీఆర్ కుటుంబం మీదనే ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? నిజంగా మీరు నీతివంతులైతే, నిజంగా మీరు నిజాయితీ పరులైతే ఇన్ని రకాలైన ఆరోపణలు మీ మీదనే ఎందుకు వస్తున్నాయి? జగిత్యాల జిల్లాలోని రోళ్లవాగు ప్రాజెక్టును పరిశీలించారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యక్తిగత ఎజెండాతో ఈ ప్రాజెక్టు వ్యయాన్ని పెంచి మరో కాళేశ్వరంగా మార్చిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం రోళ్లవాగు ప్రాజెక్టును రైతులకు అనుకూలంగా మారుస్తుందని చెప్పారు నేతలు. రైతులందరూ కూడా ఇది ఏదైతే రోళ్లవాగు సంబంధించిన విషయాలు ఇప్పుడు ఫారెస్ట్ అధికారుల మధ్య సమన్వయం లేదు, అధికారుల కాంట్రాక్టర్ మధ్య సమన్వయం లేదు. ఇప్పుడు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇస్తే పనిచేస్తా అంటాడు. అసలు మతలబ్ ఏందో ఇప్పుడు 2016లో గత గవర్నమెంట్లో ప్రాజెక్టు మొదలైంది. అది సుమారు 60 కోట్లతో మొదలైన ప్రాజెక్టు. ప్రాజెక్టు 140 కోట్ల పట్టుకొస్తారు. 140 కోట్ల ప్రాజెక్టు తీసుకొస్తే తీరా ప్రాబ్లం ఏంటంటే ఫారెస్ట్ మోడర్న్ పేరు మీద, రీడిజైన్ పేరు మీద ఏ విధంగా దంచుకోవాలని తప్ప ఇది మరో కాళేశ్వరం చేసింది దీనికి రోళ్లవాగు. మనం ఫిబ్రవరి, మార్చి మన సమస్య ఉత్పన్నమవుతుంది. ఎప్పుడైనా ఆ కిందికి లీకేజ్ లేకపోవడంతో ఏది ఇస్తుందో ఈ సమస్య మనకు కొంత అడ్వాన్స్ అయింది. ఈ 10 లిఫ్ట్లు అంటే దాదాపు ఒక్కొక్క లిఫ్ట్ మీద 1000-1500 ఎకరాలు ఉంటుంది. అంటే 10,000-15,000 15,000 ఆయకట్టు. ఇప్పుడు ఇది ఇటు మన బీర్పూర్ మండలం కానీ, పైన బోర్నపల్లి కూడా ఒకటి ఉన్నది, కింద ధర్మపురి మండలానికి సంబంధించి కానీ నీరు విడుదల చింతగలిగినా కానీ ఈ పంట కాపాడుకోగలం. హైదరాబాద్ సీడ్ కార్పొరేషన్ ఆఫీసులో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, కమిషన్ సభ్యులు, కిసాన్ కాంగ్రెస్ నేతలు వేడుకల్లో పాల్గొన్నారు. రైతుల దగ్గరికే విత్తనాలు చేరేలా సీడ్ కార్పొరేషన్ చేస్తున్న డోర్ డెలివరీ విధానం బాగుందన్నారు కోదండరెడ్డి. రానున్న రోజుల్లో రైతుల సంక్షేమం కోసం కమిషన్ చాలా కార్యక్రమాలు చేపడుతుందని, అందులో సీడ్ కమిషన్ భాగస్వామ్యం కావాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 2024 ఏడాదికి క్రీడా పురస్కారాలు ప్రకటించింది. దేశ అత్యున్నత స్పోర్ట్స్ అవార్డు ఖేల్ రత్న 4గురికి లభించింది. 32 అర్జున్ అవార్డులు ప్రకటించగా తెలుగు రాష్ట్రాల నుంచి 2కి దక్కాయి. తెలంగాణ నుంచి దీప్తి జీవాంజీ, ఏపీ నుంచి జ్యోతి ఎర్రాజీని అర్జున్ అవార్డులు వరించాయి. పారిస్ పారా ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సాధించింది దీప్తి జీవాంజీ. తెలంగాణ ముద్దుబిడ్డ పారా అథ్లెట్ దీప్తి జీవాంజీకి అరుదైన గౌరవం దక్కింది. పారిస్ పారా ఒలింపిక్స్ లో కాంస్యంతో మెరిసిన దీప్తికి అర్జున అవార్డు ప్రకటించింది కేంద్రం. ఒలింపిక్స్ లో మహిళల 400 మీటర్ల T20 ఈవెంట్ లో పాల్గొన్నారు దీప్తి. ఫైనల్లో 55.82 సెకండ్లలో లక్ష్యాన్ని చేరి 3వ స్థానంలో నిలిచింది. దీంతో పారా ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకుంది. పారా అథ్లెట్ దీప్తి జీవాంజీ స్వగ్రామం వరంగల్ జిల్లా కల్లెడ. మరోవైపు అర్జున అవార్డు గ్రహీత దీప్తిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.
కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు పారా అథ్లెట్ దీప్తి జీవాంజీ. చిన్నప్పటి నుంచి తనకు ఆటలంటే ఇష్టమన్నారు. కోచ్ నాగపురి రమేష్ శిక్షణ తనకెంతో ఉపయోగపడిందన్నారు. రాబోయే వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యమన్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు దీప్తి జీవాంజీ. చిన్నప్పుడు స్కూల్లో జెండా వందనం అప్పుడు ఆటల పోటీలు జరిగినప్పుడు అందులో పార్టిసిపేట్ చేశాను. రన్నింగ్లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ వచ్చేదాన్ని. అట్లా స్కూల్ పీటీ సార్ గుర్తించారు. నాకు అథ్లెటిక్స్లో ఎక్కువ ఇష్టపడేది రన్నింగ్. ట్రైనింగే కొంచెం హార్డ్గా ఉంటుంది. చాలా సమస్యలు ఉన్నాయి. అంటే మాకు ఉండడానికి ఒక ఈ ఇల్లు లేనటువంటి పరిస్థితి, గవర్నమెంట్ నుంచి కూడా ఏదైనా ఒక జాబ్ కల్పించాలని. తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి అర్జున అవార్డు లభించింది. పారా అథ్లెట్ దీప్తి జీవాంజీతో పాటు ఏపీకి చెందిన అథ్లెట్ జ్యోతి ఎర్రాజీకి కూడా అర్జున అవార్డు దక్కింది. విశాఖపట్నంకు చెందిన జ్యోతి 100 మీటర్ల హార్డిల్స్ లో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది. ఈ నెల 17న రాష్ట్రపతి భవన్లో అర్జున అవార్డులు అందుకోనున్నారు తెలుగు క్రీడాకారులు. భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలు ప్రకటించింది కేంద్రం. 2024 ఏడాదికి గాను 4 క్రీడాకారులకు ఖేల్ రత్న ప్రదానం చేయనున్నారు. చెస్ క్రీడాకారుడు డి గుకేష్, హాకీ క్రీడాకారుడు హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్, షూటర్ మను బాకర్ ఖేల్ రత్నకు ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్లో డి గుకేష్ విజేతగా నిలిచారు. పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ లో మను బాకర్ 2 బ్రాంజ్ మెడల్స్ సాధించింది. అలాగే ఒలింపిక్స్ బ్రాంజ్ మెడల్ సాధించిన మెన్స్ హాకీ టీం కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ ను ఖేల్ రత్న వరించింది. పారిస్ పారా ఒలింపిక్స్ లో హై జంప్ T64 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు ప్రవీణ్ కుమార్. కేంద్ర ప్రభుత్వం క్రీడా పురస్కారాల్లో మొత్తం 4కి ఖేల్ రత్న, 32 మందికి అర్జున, 5గురికి ద్రోణాచార్య అవార్డులు దక్కాయి. వీరికి జనవరి 17న ఉదయం 11 గంటలకు అవార్డులు అందజేయనున్నారు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. ఎన్డీఏ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ ప్రజలకు మేలే జరిగిందన్నారు. మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ క్షీణించిందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ఎన్డీఏ సర్కారు విధానాలతో రూపాయి విలువ ఆల్ టైం కనిష్టానికి పడిపోయిందన్నారు. ఢిల్లీలో కాలుష్య నివారణకు ఆప్ సర్కార్ సహకరించడం లేదన్నారు బీజేపీ నేతలు. ప్రధాని మోదీ పాలనలో జమ్మూ కాశ్మీర్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఆర్టికల్ 370, 35A రద్దుతో భారత్లో జమ్మూ కాశ్మీర్ పూర్తిగా కలిసిపోయిందన్నారు. జమ్మూ కాశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలు చేయడంతో ప్రజలకు మేలే జరిగిందన్నారు. ఢిల్లీలో జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ త్రూ ది ఏజ్ పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు. కాశ్మీర్ అభివృద్ధికి కేంద్రం 80,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిందన్నారు అమిత్ షా. కశ్మీర్ के लिए पुस्तक के लिए मैं बाद में कुछ जरूर कहूंगा, परंतु सबसे पहले मैं मनपूर्वक ICHR और NBT को हृदयपूर्वक साधुवाद देना चाहता हूं कि इन्होंने बहुत लंबे समय से एक मिथक देश में चल रहा था, वो मिथक को तथ्यों और प्रमाणों के साथ तोड़कर सत्य को ऐतिहासिक दृष्टि से प्रस्तापित करने का काम ये पुस्तक के माध्यम से किया है. ఢిల్లీలో కాలుష్య నివారణకు ఎన్డీఏ సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. పెట్రోల్, డీజిల్ వాహనాలు పెరగడమే పొల్యూషన్ కు కారణమన్నారు. కాలుష్య కట్టడికి ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొచ్చినట్టు చెప్పారు. రాబోయే 2 ఏళ్లలో ఢిల్లీలో 1,00,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు తెలిపారు గడ్కరీ. ఢిల్లీకో పొల్యూషన్ సే